అందరికీ హాయ్ అండి. ఓ మంచి చైనీస్ మూవీ తోటి మేము ముందుకొచ్చాను. ఈ చైనీస్ మూవీ చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్‌ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా మూవీ ఓపెన్ చేస్తే మన హీరో గురించి ఆలోచించుకుంటూ నీకోసం నేను ఇవాళ ఎంత దూరమైనా వెళ్తాను అనేసి అంటుంది. మన హీరో వెనకాల నుంచి వస్తూ హీరోయిన్‌ని పిలుస్తూ నువ్వు నా అసిస్టెంట్‌వి. కానీ నువ్వు నాతో ఏం చేయాలనుకుంటున్నావు అని సీరియస్ కంటే మన హీరోయిన్ వచ్చి హీరో షర్ట్ బటన్స్ తీస్తూ నేను నీతో ఇవాళ ఇదే చేయాలనుకుంటున్నాను హాన్ అనేసి తన్ని డీప్గా కిస్ చేస్తూ తనతో ఇంటిమేట్ అవుతుంది. హీరోయిన్ ఇలా చేయడానికి ఓ రీజన్ ఉంది. హీరోకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది. తన వైఫే తనని హీరో దగ్గరికి పంపించుంటుంది. హీరోయిన్ తోటి హీరో వైఫ్ ఇలా అంటుంది, నా హస్బెండ్ పైకి కనిపించేంత మంచివాడు కాదు, తనకి బయట అమ్మాయిలతోటి సంబంధం ఉందని ప్రూవ్ చేస్తే నాకు డైవర్స్ వస్తాయి అని అంటుంది. డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? బయట అమ్మాయిలతో సంబంధం ఉందని తీసుకుంటున్నారా, లేదంటే ఇంకేతర ఏమైనా కారణాలు ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడే మన హీరోయిన్కి తన హస్బెండ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంది. నా హస్బెండ్కి చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు కోసమే నేను విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటుంది. అది నా హీరోయిన్ అంటుంది, అదేంటి డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అతనితో ఉండి కూడా అతని మనీని ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, నా హస్బెండ్ పైకి కనిపించే అంత సాఫ్ట్ పర్సన్ అయితే కాదు, నన్ను చాలా హింసిస్తూ ఉంటాడు అనేసి అంటుంది. నిజమా అనగానే ఇదిగో తను నన్ను రోజు ఈ విధంగా హింసిస్తూ ఉంటాడు, అతని నుంచి నేను బయటపడాలి, నాకు ఎలాగైనా హెల్ప్ చేయవా అంటే, సరే అయితే నీకు హెల్ప్ చేస్తాను అనేసి మన హీరోయిన్ ముందు వెనక చూసుకోకుండా ఆ అగ్రిమెంట్ మీద సైన్ అయితే చేసేస్తుంది. సైన్ అంటే అలా దేశంలో అలా ఏలు ముద్ర వేస్తే ఇంకా సైన్ చేసినట్టే అనమాట. ఇంకా మన హీరోని చూసుకుంటే మన హీరో చాలా స్టైల్గా కార్లో నుంచి దిగి వస్తూ ఉంటాడు. మన హీరోయిన్ మన హీరో దగ్గరే జాబ్ చేయడం కోసం వస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీసులో పనిచేసే ఒక స్టాఫ్ అయితే మన హీరో గురించి ఉన్నవి లేనిపోనివి బోల్డ్ అయితే చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది, బాబోయ్ ఇది ఇంత డేంజరా అని అయితే అనుకుంటుంది. ఇంకా అయినా సరే ఒప్పుకున్న పనిని ఏదేమైనా నేను సాధిస్తాను అనుకుంటూ మన హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది. మన హీరో అప్పుడే స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు. కనీసం తన కాస్త కూడా చూడకుండా ఇంకా వెళ్ళి సీట్లో కూర్చుంటాడు. అది చూసిన మన హీరోయిన్కి అయితే ఒళ్ళు మండుకొస్తుంది. కనీసం హాయ్ అని కూడా చెప్పకుండా వెళ్ళి కూర్చున్నాడు, ఎంత పొగరు వీడికి అని అయితే మనసులో తిట్టుకుంటుంది. ఇంకా తనతో పాటు వచ్చిన అసిస్టెంట్ అయితే చెప్తూ ఉంటుంది, తనే బాస్, మీకు కొత్తగా వచ్చిన సెక్రటరీ, మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చానంటే తిను ఏం అవసరం లేదు పంపించాయి అనేసి అయితే అంటారు. అనగానే మన హీరోయిన్ వెళ్ళిపోతూ తన చేతిలో ఉన్న ఫైల్ని అయితే జారేస్తుంది. ఇంకా ఆ ఫైల్ తీస్తూ స్టైల్గా అంటుంది, మిస్టర్ హాన్ ఒక్కసారి ఆలోచించుకోండి, నేను కనుక ఇప్పుడు వెళ్ళిపోతే మీరు చాలా బాధపడతారు, నా అవసరం మీకు చాలా ఉంది అనేసి తన దగ్గరికి వెళ్తూ తనకి చాలా క్లోజ్గా నిలబడుతూ ఆ ఫైల్ని తన ముందు జరుపుతూ ఈ మాటలు అంటుంది. అది చూసిన మన హాన్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా తన దగ్గరికి అంత దగ్గరగా వచ్చి ఏ అమ్మాయి మాట్లాడలేదు, అంత కాన్ఫిడెంట్గా కూడా ఏ అమ్మాయి మాట్లాడలేదు. అది చూసిన మన హాన్ ఇంకేముంది ఫ్లాట్ అయిపోయి తనకి జాబ్ అయితే ఇచ్చేస్తాడు. నేను వచ్చిన పని అయిపోయింది అనుకుని చాలా సంతోషంగా తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హాన్ కాసి చూసి, హాన్ ఇంకా నీ నిజస్వ రూపం బయట పెడతామే బాకీ అనుకుంటూ తను అద్దం ముందుకెళ్ళి తన అందాన్ని తను మరొకసారి చూసుకుంటూ లిఫ్ట్కి వేసుకుని బయటకు వస్తుంది. ఇంకిప్పుడే తను అంటుంది, నేను చేయాల్సిన పని కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత వరకైనా నేను తెగిస్తాను అనేసి అయితే అంటుంది. అయితే సరే నా హస్బెండ్ గురించి కొన్ని వివరాలు నీకు చెప్తాను అనేసి తను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, తను ఎలా రెడీ అవ్వాలి, తనతో ఎలా మాట్లాడాలి అన్నది చెప్పింది. అలాగే అంతేకాకుండా ఆ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ను కూడా తన బుట్టలో వేసుకుంటుందన్నమాట. ఇంకా ఫైల్తో హాన్ దగ్గరికి వెళ్ళి ఒక సైన్ కావాలని అడుగుతుంది. హాన్ దగ్గర ఉన్న పెన్ను రాయదనమాట. ఇంకా అప్పుడు తను పెన్ను లోపల నుంచి తీస్తూ రొమాంటిక్గా హాన్కి అందిస్తుంది. అది చూసిన మన హాన్ ఇంకేముంది సొల్లుగా అరుస్తూనే ఉంటాడనమాట. ఇంకా తన కాసి చూస్తూ, నువ్వు నిప్పుతోటి చెలగాటం ఆడుతున్నావు చూసుకో అంటే, పర్లేదు బాస్, నేను నిప్పుతోటి ఆటలే కాదు పాటలు కూడా పాడేస్తాను అనేసి చాలా రొమాంటిక్గా అంటుందన్నమాట. ఇంకా హాన్ అంటాడు, నువ్వు ఏదో పనికొస్తావు అది ఇది అనేసి గొప్పలు చాలా చెప్పుకున్నావు కదా, ఇప్పుడు మనం ఒక బిజినెస్ మీటింగ్కి అయితే వెళ్ళాలి, నువ్వు రెడీ అయ్యి బిజినెస్ మీటింగ్కి రా, మనం బిజినెస్ మీటింగ్కి వెళ్దాము అని అయితే అంటాడు. అది విన్న మన హాన్ అయితే ఎగిరి గంటేస్తుంది అనమాట. ఇంకా సంతోషంతో హీరో వైఫ్కి అయితే ఫోన్ చేసి గొప్పలు పోతూ ఉంటుంది, ఇదిగో మీ వాడిని లైన్ పెట్టేశాను, ఇంకా ట్రాక్ వేసేసాను అనేసి. ఇంకా అప్పుడు హీరో వైఫ్ అంటుంది, నువ్వు అంత సంబరపడుకోకమ్మా, వాడు అంత తేలిగ్గా లొంగే రకం అయితే కాదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే అంటది. ఆ మాటలు విన్న హీరో
హీరోయిన్ మొహం అయితే మాడిపోయి సరే అయితే నేను జాగ్రత్తగానే ఉంటాలే అని చెప్తుంది. ఈ లోపుగా మనోడు వెనకాల నుంచి వచ్చి హీరోయిన్ని గుండె అల్లగొట్టేస్తాడనమాట. హీరోయిన్ అక్కడ చూసిన మన హీరోయిన్ ఇంకా బెదిరిపోయి ఏవతో మాట్లాడుతున్నావు అంటే లేదు మా నాన్నతో మాట్లాడుతున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరో అయితే మీటింగ్కి వస్తాడు. మిస్టర్ హాన్, ఈ ప్రాజెక్ట్ మీ గ్రాండ్ పాది కదా, మీకు ఇచ్చి మీ గ్రాండ్ పాతో నేను చిత్రత్వం తెచ్చుకోలేను అని లేచి వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ ఇంతలోనే ఆపి మీ దగ్గర నుంచి మంచి పరిమళం వస్తుంది, అంటే మీరు చాలా తెగువ కలిగిన వాళ్ళు, అలాగే సాహసాలను ఇష్టపడే వాళ్ళు కదా, అంటే ఓహో నువ్వు స్మెల్ చూసి మనుషుల బిహేవ్ గురించి చెప్పగలవా అంటే అవును, ఇక్కడున్న పర్ఫ్యూమ్స్ చూసారా ఎంత మంచి పరిమళం వస్తున్నాయో, అది మీలాంటి ధైర్యవస్తుల కోసమే, మీరు మాతో డీల్ కనుక చేస్తే మిమ్మల్ని అస్సలు నిరాశపరచం, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మాతోటి అనగానే ఇంకా అతను వెళ్ళి తన సీట్లో కూర్చుని మిస్టర్ హాన్ ఇవాళ ఈ కాంట్రాక్ట్ ఓకే అయిందంటే కేవలం మీ అసిస్టెంట్ వల్లే, తను చెప్పిన మాటలకే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ప్రాజెక్ట్ని ఓకే చేస్తున్నాను, నిజంగానే మా ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నారా, అవును కేవలం నీ అసిస్టెంట్ వల్లే అనేసి చెప్పి అక్కడ అందరూ డ్రింక్స్ అయితే తీసుకుంటారు. ఆ డ్రింక్స్ తీసుకుంటూ మన హీరోయిన్ కాసి అలా చూస్తూ ఉంటారు. చూస్తూ థ్యాంక్ యూ, ఇవాళ నీ వల్ల మంచి డీల్ అయితే వచ్చింది, నువ్వు కూడా డ్రింక్ చేయి అనేసి తనకు కూడా మంచి సర్వ్ చేస్తాడు. ఇంకా తను తాగినట్టుగా నటిస్తుంది కానీ తను తాగదు, కానీ మన హీరో అయితే ఫుల్గా తాగేస్తాడు. ఇంకా తాగేసి పడుకుంటే మన హీరోయిన్ ఆ రూమ్ అంతా ఫోటోలు తీస్తుంది. అలాగే పైకి వెళ్ళేటప్పుడు చెప్పులు చేత్తో పట్టుకొని ఇంకా పైకెక్కి పైన కూడా అంత ఫోటోలు తీస్తుంది. మన హీరో సైలెంట్గా వచ్చి నువ్వేం చేస్తున్నావు, పైన ఏం వెతుకుతున్నావు అంటే నా చెవుది పడిపోయింది అందుకోసమనే నేను వెతుకుతున్నాను అంటే నిజమా అనగానే అవును ఇదిగోని మీ పాకెట్లోనే ఉంది నా ఇయర్ రింగ్ అనేసి అది తీసుకుని తను పెట్టుకుని ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటే మన హీరో ఆపి నువ్వు నిప్పుతోటి చెలగాటమాడుతున్న సంగతి నీకు అర్థమవుతుందా అంటే అవును నాకు అర్థమవుతుంది, అందుకోసమనేగా మీకు ఇలా దగ్గరగా వస్తున్నాను అనేసి అంటుంది. ఇంకా అప్పుడు మన హీరో అంటాడు అందరి స్మెల్ చూసి చెప్తున్నావు కానీ నా స్మెల్ చూసి నేను ఏ టైపో చెప్పు అంటే మన హీరోయిన్ చాలా దగ్గరగా వెళ్ళి హీరో స్మెల్ చూసి మీ స్మెల్ నాకు కన్ఫ్యూజ్గా ఉంది, మీ గురించి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అని వెళ్ళిపోబోతుంటే మన హీరో ఆగు, నా గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు, అందరి గురించి కరెక్ట్గా చెప్పినప్పుడు నా గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు అనేసి మన హీరోయిన్ని అడుగుతుంది. ఇంకొకసారి నేను చెప్తాను ఎందుకంటే మీ దగ్గర నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది, అందరినీ ఒకసారి చూసి చెప్పేసే నేను మిమ్మల్ని చూసి నేను అలా చెప్పలేకపోతున్నాను అనేసి తను వెళ్ళిపోతుంటే మన హీరో ఆపి నువ్వు నా విషయంలోనే ఎందుకు అంత కన్ఫ్యూజ్గా ఉన్నావు, నీవు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అంటే మీ గురించి నేను ఏం ఆలోచించట్లేదు మిస్టర్ హాల్ అనుకుంటూ అక్కడ వెళ్ళి కూర్చుని తన చెప్పులు వేసుకుంటూ ఉంటుంది. నా గురించి నువ్వు ఏం ఆలోచించట్లేదా, సో ఇంట్రెస్టింగ్ అనుకుంటూ ఉంటాడు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇయర్ రింగ్ కావాలనే హీరో పాకెట్లో పెడుతూ ఉంటుంది. ఇంకా హీరో వైఫ్ దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నంత ఈజీగా తను దొరికేలా లేడు, చాలా కష్టమయ్యేలాగా ఉంది ఈ పని, అంటే ఎంత కష్టమైనా పర్లేదు నువ్వు కనుక నాకు హెల్ప్ చేస్తే నువ్వు ఊహించనన్ని డబ్బులు నీకు ఇస్తాను అనేసి అంటుంది. సరే అనేసి మన హీరోయిన్ కూడా డబ్బులకి ఆశపడి హీరో దగ్గరికి వెళ్ళి మరలా హీరోని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను హీరోయిన్ని టెంప్ట్ చేయాలనుకుంటూనే హీరోకి ఫ్లాట్ అయిపోతుంది. అదే విషయం మన హీరో వైఫ్ కూడా గ్రహించి హీరోయిన్కి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు తనతోటి చాలా జాగ్రత్తగా ఉండు అనేసి అని అంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి ఒక ఆఫీస్ రూమ్లో ఒక అతను కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైల్గా నుంచుని ఉంటాడు. హాయ్ మిస్టర్ జాయ్ ఎలా ఉన్నారు అనేది పలకరిస్తుంది. అప్పుడే మన హీరో వచ్చి అంకుల్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు ఇక్కడేంటి పని అంటే నీతో మాట్లాడదామని వచ్చాను, కొత్త అసిస్టెంట్లా ఉందే చాలా బాగుంది, తను నీకు అసిస్టెంట్ మాత్రమే చేస్తుందా ఇంకేమైనా చేస్తుందా అంటే లేదు అంకుల్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అనగానే అక్కడ సీన్ కట్ అయ్యి మన హీరో వైఫ్ దగ్గరికి అయితే వస్తుంది. హీరో వైఫ్ ఫాదర్ అయితే తన గురించి హీరో గురించి అడుగుతున్నాడు అనమాట. నువ్వు హీరో దగ్గరికి కొత్తగా అమ్మాయిని ఎవరినో పంపించినట్టునో ఇవన్నీ వేస్ట్ అప్ అని, నువ్వు తనతోటి సక్రమంగా ఉండు, ఇలాంటివన్నీ చేయకుంటే లేదు డాడీ నేను అతని నుంచి ఎలాగైనా విడిపోతాను అనైతే అంటుంది. ఇంకా ఇప్పుడు లిఫ్ట్లో చూసుకుంటే హీరో అంకుల్ మన హీరోయిన్ తోటి ఫ్లర్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా నువ్వు హీరో దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు బాగా అర్థమైంది,
మనమిద్దరం చేతులు కలిపితే హీరో అంతు చూడొచ్చు అని అయితే అంటాడనమాట. సారీ, నేను హీరోతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఎవరికి నేను చేతులు కలిపి హీరోకి అయితే నేను ఎన్నుపోటు పొడవాలి అనుకోవట్లేదు. నేను హీరోతోనే ఉంటాను, హీరోకే హెల్ప్ చేస్తాను అని అయితే అంటదనమాట. ఇంకా అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి, మీ అంకుల్ కొంచెం డేంజర్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను గమనించిన దాని ప్రకారం చెప్తున్నాను, అతని స్మెల్ నాకు అంత బాగా లేదు అనేసి తన చెవిలోకి వెళ్ళైతే చెప్తుంది. అందరి గురించి నువ్వు బాగానే ఆలోచిస్తూ మాట్లాడతావు, నా గురించి ఎందుకు ఇలా అనేసి హీరోకి చాలా కోపం వచ్చి హీరోయిన్ని కిందకు దూసేస్తాడు. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ ఒక పార్టీకి అయితే వెళ్తారనమాట. అక్కడ హీరోయిన్ దగ్గరికి ఒక లేడీ వచ్చి హీరోయిన్ చెంప మీద కొట్టి, నువ్వు ఇప్పటికీ ఆ పనుల్లో చేస్తున్నావా, ఇంకా నువ్వు మారలేదా అనేసి హీరోయిన్ అంటుంది. నువ్వు కూడా డబ్బున్న వాళ్ళకి మిస్ట్రెస్గానే ఉంటున్నావుగా, నువ్వు కూడా మారలేదా అనేసి హీరోయిన్ తన జుట్టు పట్టుకుని అడుగుతూ ఉంటే, ఇంకా ఈ లోపుగా హీరో వచ్చేసి, ఏం చేస్తున్నావు ఇక్కడ, తను మిస్టర్ జాన్కి కావాల్సిన వ్యక్తి, తన్ని నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, తనకి సారీ చెప్పనేసి హీరోయిన్ చేత తనకి సారీ చెప్పిస్తాడు. ఇంకా హీరోయిన్ వెళ్ళి డల్గా కూర్చుంటే, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు, తనకి సారీ చెప్పామని డల్గా ఉన్నావా అంటే, లేదు, తన గురించి నేను ఆలోచించట్లేదు. అయినా సరే మీ ఇద్దరికి ఉన్న గొడవ ఏంటి, ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే, అది ఎప్పుడో పాత కదా మిస్టర్ జాయ్, మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అంటే తను రొమాంటిక్గా ఐస్ క్యూబ్స్ తీసి తన తన కొట్టిన చెంపకి ఐస్ పెడుతూ ఉంటుంది. ఇంకా తను అనుకుంటాడు, తిను అనుకున్నంత రూట్గా అయితే లేడు, చాలా మంచిగా ఉన్నాడు, చాలా పొలైట్గా ఉన్నాడు, తను ఎందుకు తిన గురించి నెగిటివ్గా నాకు చెప్తుంది, నేను ఏదైనా చేసే ముందు ఒకసారి కూడా 2 సార్లు ఆలోచించి నిర్ణయించుకోవాలేమో అని అయితే అనుకుంటుంది. ఇంకా అప్పుడే సరే అనేసి తను ఒక షర్ట్ వేసుకుని చాలా రొమాంటిక్గా హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. తన్ని టెంప్ట్ చేయడానికైతే చూస్తూ ఉంటుందన్నమాట. మన హీరో అంటాడు, ఏంటి నువ్వు ఇలా నా రూమ్లోకి వచ్చావంటే తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందంటే, నాకు బాగా అర్థమవుతుంది మిస్టర్ హాన్ అనేసి తన టై తీసి తన కళ్ళకైతే కడుతుంది. కట్టి రొమాంటిక్గా తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆత్రం ఆపుకోలేని మన హీరో కూడా హీరోయిన్ని దగ్గరికి తీసుకుంటారు. ఇంకా అప్పుడే డోర్ గట్టిగా కొడుతున్న శబ్దం వచ్చేటప్పటికి మన హీరోయిన్ ఎల్లైతే దాక్కుంటుంది. ఇంకా పానకంలో పుడకంలాగా వచ్చింది ఎవడో అనుకుంటున్నారు, మన అంకుల్ వచ్చి, బయటకి అమ్మాయిని పిలువు, ఎవరో అమ్మాయిని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అంటే, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, అదే బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చాను, బిజినెస్ కోసం అయితే నువ్వు ఇంత దూరం రావు, అసలు విషయం ఏంటో చెప్పు అని అయితే అంటాడు. విషయం ఏమీ లేదు, నీ మీద ఒక కన్ను వేసి పెట్టమని మా కజిన్ చెప్పింది, అందుకోసమని నీ మీద ఒక కన్నేసి ఉంచుదామని వచ్చాను అంటే, ఇంక ఈ లోపుగా సరే అయితే నాకు చాలా పని ఉంది నువ్వు వెళ్ళిపో అనేసి అంకుల్ని అయితే పంపించేస్తాడు. ఈ లోపుగా హీరోయిన్ బయటకు వచ్చి, వచ్చింది అంకులేనా అంటే, అవును, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది, లేదు అంటే తర్వాత జరిగే పర్యవసానాలకి నేనైతే సమాధానం చెప్పలేను అంటే, లేదు హాన్, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు, నేను నిజంగానే మీ పట్ల ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అంటే మన హాన్ అస్సలు వినిపించుకోకుండా హీరోయిన్ని వెళ్ళిపోవని బయటకు గెంటేస్తాడు. ఇంక ఈ లోపుగా అంకుల్ అయితే అక్కడ కాసుకొని కూర్చుంటాడు అనమాట, గుంటకాడు నక్కలాగా అనమాట. ఇంకా హీరోయిన్ బయటికి రావడమే ఆలస్యం, ఇంకా పులిహోర కలుపుతూ ఉంటాడు. ఆడిని వదిలేసాయి, నన్ను పట్టుకో, నన్ను చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నేను బాగా చూసుకుంటా అనేసి ఇంకా పులిహోర కలుపుతూ ఉంటాడు. మన హీరోయిన్ చిచి పోపో అనేసి ఇదిలిచి కొడుతుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ని గట్టిగా పట్టుకుని రూమ్లోకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటే, ఈ లోపుగానే మన హీరో వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అంకుల్ని దూసేసి మన హీరో దగ్గర పరిగెత్తుకుని వెళ్తుంది. ఇప్పుడు దాకా నన్ను టెంప్ట్ చేసి ఇప్పుడు మా అంకుల్ దగ్గరికి వెళ్ళి మా అంకుల్ని కూడా టెంప్ట్ చేయాలనుకుంటున్నావా అంటే, లేదు మిస్టర్ హాన్, తనే నా దగ్గరకు వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్తున్నా సరే మన హీరోయిన్ మీద ఫుల్ జెల్సీ ఫీల్ అయ్యి ఇంకా తన్ని ఫోర్స్గా లోపలికి అయితే తీసుకెళ్తాడు. ఇంకా తీసుకెళ్ళి, సరే అయితే నువ్వు ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దాన్ని ఈ రోజు నీకు ఇచ్చేస్తాను అనేసి తన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి డీప్గా కిస్ చేస్తూ ఉంటారు. అది కూడా షవర్ ఆన్ చేసి, మిస్టర్ హాన్ మీరు ఏం చేస్తున్నారు, మీరు అనుకున్నట్టు కాదు అనేసి తను చెప్తూ తను ఆపటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తను మాట వినకుండా డీప్గా కిస్ చేస్తూనే ఉంటాడు. తను అనుకుంటుంది, నాకు కావాల్సిన ఫుటేజ్ అయితే నాకు దొరుకుతుంది అనేసి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అక్కడ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా తన వైఫ్ అయితే చూస్తూ ఉంటుంది. అక్కడ తన వైఫ్ కూడా వేరే వాళ్ళతోటి ఉంటుందన్నమాట. ఇంకా తను కూడా వేరే అతనితోటి ఇంటిమేట్ అవుతుంది. ఇక్కడ తిను కూడా దీంతోటి ఫార్వర్డ్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను ఆపుతూ తన్ని పక్కకి తోసేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఎలాగోలా బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా షవర్ అయితే చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చేటప్పటికి అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు. ఇంకా మీడియా వాళ్ళని చూడగానే మన పాపకి ఫీజులు ఎగిరిపోతాయి, ఏమైంది, నా గురించి ఏమైనా తెలిసిందా అనేసి కంగారు పడుతుంది. కాకపోతే
అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక సైట్లో పనిచేసే వాళ్ళకి దెబ్బలు తగిలినాయని దాని గురించి అడగడానికి అయితే వస్తారు. ఇంకా అది అర్థం చేసుకున్న హీరోయిన్ ఇంకా కవర్ చేసి హీరోకి సపోర్ట్గా అయితే మాట్లాడుతుంది అనమాట. అక్కడ ఆ ఇష్యూని సాల్వ్ చేసేస్తుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి హీరో అయితే ట్రీట్మెంట్ అదైతే ఇప్పిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో మీద తిరగబడి హీరోనైతే కొడతానికి చూస్తూ ఉంటారనమాట. ఒకతను హీరో తల మీద బలవంతంగా కొట్టేసేటప్పటికి హీరో అక్కడ కళ్ళు తిరిగి అయితే పడిపోతారు. మన హీరోయిన్ వెళ్ళి పట్టుకొని హీరోని అయితే జాగ్రత్తగా చూస్తూ ఉంటుందన్నమాట. హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా ఇంటికైతే తీసుకొస్తారనమాట. ఇంక హీరో వైఫ్కి అయితే కాల్ చేస్తుంది. ఏమైంది, అంతా బాగానే అయ్యిందా, హీరో ఎలా ఉన్నాడు ఏంటి అనేది అడుగుతుంది అనమాట. తను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మన హీరోయిన్ ఇప్పటికే మన హీరోతో అయితే లవ్లో పడిపోయింది. ఇంకా ఆ విషయం అర్థం చేసుకున్న వైఫ్ అయితే ఏం చేసిందంటే హీరోయిన్ ఫాదర్ని దాచేసి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరో దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అనేసి హీరోయిన్ అయితే ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇంకా అలాగే ఆ పని మీద తను బయట కిందకు వచ్చి చెక్ చేస్తూ ఉంటే హీరోకి అయితే కనిపించేస్తుంది అనమాట. హీరో అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నా వెనకాల ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు, అసలు నువ్వు ఏ కారణం చేత నా దగ్గరికి వచ్చావో నాకు మొత్తం తెలుసు, నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే బాగుంటుంది అంటే, లేదు మా ఫాదర్ని ఇలాగా కిడ్నాప్ చేసి నాతోటి బలవంతంగా ఇవన్నీ చేపిస్తున్నారు అంటే, ఎవరు చేపిస్తున్నారు అనేసి అని అంటారు. నేను ఆ విషయాన్ని పైకి చెప్పలేను అంటే, నాకు మొత్తం తెలుసు, చేపిస్తుంది నా వైఫే కదా, నేను ఇక్కడ పంపింది కూడా నా వైఫే అని నాకు తెలుసు, నా గురించి అంతా తెలిసినప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటే, నా వైఫ్ నువ్వు ఎన్ని గేమ్స్ ఆడతారో నాకు చూడాలనిపించింది, అందుకే నేనేం చెప్పలేదు అని అయితే మన హీరో అంటాడు. ఇంకా అన్నాక మన హీరోయిన్ చాలా డల్గా అయిపోయి ఇంకా నుంచుని ఉంటే మన హీరో అంటాడు, కూర్చో, నాకు నీ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా బాగా నచ్చింది, ప్రతి విషయంలో నువ్వు నా కోసం చేసే హెల్ప్, నా గురించి ఆలోచించే విధానం కూడా నాకు చాలా బాగా అనిపించింది, కానీ నువ్వు తప్పక ఈ పనులు చేస్తున్నావు అన్న విషయం కూడా నాకు అర్థమైంది, నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు, మీ ఫాదర్ని నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను అండ్ తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను కూడాను, అప్పుడు దాకా కూడా నువ్వు వాళ్ళ కిందే పనిచేస్తున్నట్టుగా నమ్మించి వాళ్ళని, అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది నాకు కూడా తెలుస్తుంది అని అంటే మన హీరోయిన్ కూడా సరే అనేసి మురిసిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఇంత ఓపెన్ అప్ అయ్యి హీరోయిన్తో మాట్లాడేటప్పటికి మన హీరో కూడా బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి అనమాట. ఇంకా సరే అనేసి మన హీరో అన్నీ చెప్పేటప్పటికి మన హీరోయిన్ ఫుల్ గుష్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మన హీరో అంటారు, అంతేనా, ఇంక నువ్వు నాకేం చెప్పాలనుకోవట్లేదంటే, ఏమీ లేదు అనేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డేలే మన హీరోయిన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట తన ఫ్రెండ్స్ తోటి. మన హీరో అక్కడికి వచ్చి, నన్ను వదిలేసి నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు నీ ఫ్రెండ్స్ తోటి అని అనగానే మన హీరోయిన్ ఫుల్ ఖుష్ అయ్యి మన హీరో దగ్గరికి రాగానే మన అంకుల్ పానకంలో పొడకలాగా వచ్చేసి వాళ్ళిద్దరిని వేడి చేయడానికి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అలాగా మన హీరోగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు ప్రతిసారి ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అయితే అంటూ ఉంటుంది. మన హీరోయిన్ కాస్త చూసి సైడ్ చేయగానే మన హీరోయిన్ అంటది, ఎందుకు నువ్వు ప్రతిసారి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నా ఫ్రీ టైంలో కూడా నన్ను హాయిగా ఉండనివ్వా అని అనేటప్పటికీ మన హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. తర్వాత ఇంటికాడికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టుతాడు అనమాట. ఇంకా మన హీరోయిన్ ఓపెన్ చేసి ఇంకా అక్కడ ఫ్లవర్ వాజ్ని ఏదో సదురుతూ ఉంటే మన హీరో ఇంకా అంటూ ఉంటాడనమాట, నాకు రోజు రోజుకి నువ్వు బాగా నచ్చుతున్నావు, నేను వదిలేసి నేను ఉండలేకపోతున్నాను, ఇదంతా యాక్టింగే కావచ్చు కానీ నువ్వు నాకు చాలా నచ్చుతున్నావు, ఐ వాంట్ యూ అనేసి హీరోయిన్ దగ్గరగా వెళ్ళి హీరోయిన్ని కిస్ చేయడానికి చూస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది కానీ తను ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటూ ఉంటుంది. కానీ మన హీరో చేసే రొమాంటిక్ చేష్టలకి మెల్ట్ అయిపోయి తన చుట్టూ చేతులు వేసి హీరోయిన్ని మరింతగా రెచ్చగొట్టడానికి చూస్తుంది అనమాట. మన హీరో ఆపుకోలేక అతన్ని అక్కడే సోఫాలో పడేసి కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నువ్వు ఏంటి మరీ ఇలాగ ఉన్నావు, మరీ ఇంత దారుణంగా ఉన్నావు అనేసి హీరోని, ఇంత దారుణంగా ఉన్నావు, అసలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవా అంటే, అస్సలు అవ్వదు, నువ్వు నా ఎదురుగా ఇలా ఉంటే నా వల్ల కావట్లేదు అనేసి హీరోయిన్ మీద పడిపోయి ఫుల్ రొమాన్స్లో మునిగిపోయే సమయానికి మన హీరోయిన్ తోసేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ ఇంకా ఆఫీస్లో ఎతకటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఎంప్లాయీ వచ్చి ఏం చేస్తున్నారు అనగానే గబగబా తను తీసింది వెనకాల పెట్టుకుని దాచేస్తుంది. ఇంక ఈ లోపుగా హీరో వైఫ్ ఫోన్ చేసి నేను చెప్పింది నువ్వు చేసావా అంటే లేదు అనేసి చెప్తుంది. తను సీరియస్గా మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా రెస్టారెంట్కి హీరోయిన్ వైఫ్ లవర్ అయితే వస్తాడనమాట. వీడు కూడా ఒక రకమైన విలనే అనమాట. విలన్స్ కూడా ఇంత హ్యాండ్సమ్గా ఉంటే ఎలా
చాలా కష్టం కదా. ఇంకా హీరోయిన్ తీసిన దాచింది ఇంకా తీసుకొచ్చేసి విలన్కి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసేటప్పటికి హీరో ముందుకెళ్ళి చాలా ప్రౌడ్గా నీ పని అయిపోయింది, నువ్వు అయిపోయావు అంతే అనేసి డామ్ డీమ్ అంటూ ఉంటాడు. ఇంకా అది చూసిన మన హీరోకి ఇంకా అర్థం కాదనమాట. ఎవరు చేశారు ఈ పని, ఎవరిచ్చారు అనేసి చాలా టెన్షన్ పడతా ఉంటాడనమాట. అప్పుడే మన హీరో వైఫ్ కూడా వచ్చి తన చేతికున్న గ్లౌస్ తీసేసి హీరోయిన్ని లాగి పెట్టి కొడతదనమాట. నువ్వు నా వెనకాల ఉండి నువ్వు ఇంత చేస్తావా, నువ్వు నా హస్బెండ్ తోటి రిలేషన్ పెట్టుకుంటావా అనేసి అందరి ముందు తను పరువు పోయేలాగా మాట్లాడుతుందనమాట. అసలు పంపించిందే తను, కానీ తర్వాత హీరోయిన్ అంటది. ఇంకా హీరోయిన్ ఫాదర్ గురించి బెదిరించి తన నోరు పైకి రాకుండా చేస్తుందనమాట. ఇంకా హీరో మామగారు, ఇంకా హీరో అత్తగారు, ఇంకా అందరూ హీరోయిన్ని నానా మాటలు అంటున్నా కూడా హీరో అలా చూస్తూ ఉంటాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే తనకున్న పదవి పోతుందనేసి, తను చైర్మన్ కదా, ఆ చైర్మన్ పదవిలో నుంచి దిగిపోవాలేమో అనేసి హీరోయిన్ని ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా అసలు ఏమంటనమాట. ఇంకా హీరోతో ఉన్న ఫోటోలన్నీ చూపించి హీరోయిన్ని నానా మాటలు అంటూ ఉంటారు. హీరోయిన్ అయితే అసలు ఎంత ఏడుస్తుందో మనకి చూసినా కూడా జాలనిపిస్తుంది. ఏ ఆడపిల్ల కూడా అలాంటి పరిస్థితిలో ఉండకూడదు, కానీ హీరోకి ఈ సమయత్తైనా జాలి ఉండదు. తనతో రొమాన్స్ చేయడానికి మాత్రం ముందలు ఉంటారు, కానీ తన కష్టంలో ఉన్నప్పుడు ఇంత కూడా సాయం చేయడు. నాకైతే చాలా బాధ అనిపించింది గైస్. ఇంకా తనైతే ఏడుస్తూ తప్పంతా నాదే అనేసి ఇంకా అక్కడ ఒప్పుకుని వెళ్ళిపోతుంది అనమాట. మన హీరో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే హీరోయిన్ లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది. పీకి నువ్వు అసలు నా దగ్గరికి కూడా రాకు, వెళ్ళిపో అనేసి చాలా సీరియస్గా చెప్తుంది. అయినా మన హీరోకి సిగ్గు లేకుండా హీరోయిన్ని ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో, నా పదవి పోతుందని నేను అక్కడ సైలెంట్గా ఉన్నాను అని అంటే, ఇంకా మన హీరోయిన్ కూడా పోనీలే పాపం పిల్లగాడు ఏదో బాధపడుతున్నారులే అనేసి మన హీరోయిన్ కూడా కొంచెం జాలి పడుతుంది అనమాట. ఇంకా జాలిపడి సరే నన్ను క్షమించావా అని చెప్పు అని చేయించి ఇంకా ముద్దైతే పెడతాడనమాట. డీప్ కిస్ చేసుకుంటారు రొమాన్స్లో కాసేపు మునిగిపోయాక. ఇంకా పాత గొడవ అంతా మర్చిపోయి ఇంకా మళ్ళీ హీరో వాళ్ళ మామగారి ఇంటికి వచ్చేటప్పటికి మన హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. ఇంకా అప్పుడే పానకంలో పుడకలాగా అంకుల్ వచ్చి అంకుల్ అంటాడు నేను హీరోయిన్ని పెళ్లి చేసుకుంటున్నాను, హీరోయిన్ నా భార్య, కాబోయే భార్య అనేటప్పటికీ మన హీరోయిన్ కూడా ఓకే డన్ నేను చేసుకుంటున్నాను పెళ్ళి అని అయితే అంటదనమాట. ఇక్కడ హీరోకి ఫీజులు పోతాయి, ఇక హీరో మామగారికి కూడా ఫీజులు పోతాయి అనమాట. అదేంటి నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏంటి, హీరోకి మిస్ట్రెస్గా ఉన్న అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అంటే అవును నేనే చేసుకుంటాను, తనంటే నాకు చాలా ఇష్టం, నీలాగా నేను తను అవమానపడుతుంటే చూస్తూ ఊరుకొని అనేసి కాకమ్మ కౌరులు చెప్పేసి హీరోయిన్ అయితే ఎలాగైతే ఒప్పించేస్తాడనమాట. ఇంకా కార్లో కూర్చున్నాక నువ్వు మా అంకుల్ని ఎలా పెళ్లి చేసుకుంటావు, అసలు నీకు కొంచెమైనా సిగ్గు ఉందా, అదుందా ఇదుందా అనేసి కవులు చెప్తుంది అనమాట. మొగుడిని వదిలేసి వేరే వాళ్ళతోటి ఎఫైర్ పెట్టుకుని ఈవిడికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట. అది వింటూ ఉంటే నాకైతే లాగా ఓడిపోయాలనిపించింది, కానీ సీరియస్ కదా మనం ఏమీ చేయలేం, చూస్తూ ఉంటాం మాత్రమే. ఇంకా మన హీరోయిన్కి ఇంకా బెదిరించి మీ నాన్నని ఇచ్చేస్తానని బెదిరిస్తుంటే మన హీరోయిన్ కూడా నేను తప్పుకుంటాను, నాకు ఈ ఆట ఆడాలని లేదు, నేను ఇవ్వాల్సిన ప్రూఫ్స్ నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు డైవర్స్ తీసుకుంటావా, ఏం తీసుకుంటావో తీసుకుంటే నో నేను ఇప్పుడు డైవర్స్ అస్సలు తీసుకోను, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను, అది నా మొగుడు అర్థాలు వేసేస్తాను అనేసి అయితే సంకలు గుద్దుకుంటూ ఉంటుంది అనమాట. ఇది నువ్వు చేసేది చాలా తప్పు అనేసి మన హీరోయిన్ అంటది. తప్పో ఒప్పో నేను చూసుకుంటాను, నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో పాప అనేసి అని అయితే అంటదనమాట. అన్నా సరే మన హీరోయిన్ నువ్వు చేసేది తప్పు అంటే నువ్వు ఇప్పటికీ కూడా హీరోకి ఫేవర్గా మాట్లాడుతున్నావు, మీ నాన్న బతకాలనుందా లేదా అనేసి సీరియస్గా వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. మన హీరోయిన్ ఇంకేం చేస్తుంది, సైలెంట్గా కార్ దిగి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది చూసిన హీరో వైఫ్కి అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది. నేను మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావా, నీకు మీ నాన్న కావాలా వద్దా అనేసి అరుస్తూ కిందకి దిగి చాలా డిసప్పాయింట్ అవుతుంది. మన హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది అనమాట. ఈ లోపుగా మన హీరో వచ్చి కాలింగ్ బెల్ మీద కాలింగ్ బెల్ కొడతా ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మనేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేసేది ఇదేం బాగాలేదు, నువ్వు నాకు కష్టం వచ్చినప్పుడు నా తరపున అస్సలు మాట్లాడలేదు, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, అలాగే మనం ఉందాము, ఎవరి దారులు వారు చూసుకుందాము, నువ్వు నా దగ్గరికి అస్సలు రాకు, ఇలా పదే పదే వచ్చి నన్ను విసిగించుకో అనేసి కఠినంగా చెప్తుంది గాయస్. మన హీరో అయితే అసలు ఏడుస్తాడు, గుక్కబెట్టి ఏడుస్తాడు అనమాట. నేను చెప్పేది అర్థం చేసుకో, నా మాట నువ్వు నాకు హెల్ప్ చేయి, నా పరిస్థితిని అర్థం చేసుకో, నా పదవి పోతుంది, ఎంతగా అడిగి పదవి అంటాడు. ప్రేమించిన పిల్లని పక్కకు వదిలేసి పదవి ఎందుకురా అయ్యా. ఇంకా ఏం చేస్తారో మన హీరోయిన్ అది ఇని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి నువ్వు ఇంకా చెప్పింది చాలు వెళ్ళిపో అనేసి అని అంటది. మీ నాన్నని నేను సేఫ్గా నీ దగ్గరికి తీసుకొస్తాను, నన్ను
పెళ్లి చేసుకుంటావా అంటాడు. పెళ్ళైన నీతోటి మళ్ళీ పెళ్ళేంట్రా బాబు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నువ్వు వెళ్ళిపో అని అయితే మన హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా మనోడు బతుకులాడుతూనే ఉంటాడనమాట. నేను చెప్పింది అర్థం చేసుకొని మన హీరోయిన్ ఒక స్మైల్ ఇచ్చి అవసరాలకి వాడుకొని వదిలేసేవాడు నాకు అవసరం లేదు, నా కష్టంతో నేను బతకగలను అని మన తెలుగు డైలాగ్ ఒకటి అయితే వేసేస్తుంది హీరోయిన్. వేసినా మనోడు ఇంకా అసలు అక్కడి నుంచి కదలకుండా మన హీరోయిన్ని ఇంకా ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సరే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా చెప్పింది చెప్తా ఉంటే ఇంక మన హీరోయిన్ కూడా ఈని ఓపిక లేక వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ హాన్, అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడో అయిపోయింది హాన్, నీ గురించి ఆలోచించి ఆలోచించి నేను చాలానే కోల్పోయాను, ఇంకా నీ నుంచి నేను సపరేట్ అయిపోవాలనుకుంటున్నాను అనేది అంటదనమాట. మన హీరో కూడా చాలా సాడ్గా నడుచుకొని వెళ్ళిపోతే మన హీరోయిన్ తర్వాత కుక్కెట్టి ఏడుస్తుంది. ఎందుకు వెళ్ళిపోమన్నావు అంత ఏడ్చేదానివి, ఇంకా ఏం చేస్తుంది, ఇంకా ఈ లోపుగా వాళ్ళ నాన్న ఫోటో చూపించి మళ్ళా బ్లాక్మెయిల్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారా బ్లాక్మెయిల్ చేయడానికైనా హద్దు అదుపు ఉండాలా. ఇందాక ఈయన కూతురు బ్లాక్మెయిల్ చేసింది, ఇప్పుడు ఈయన కూడా ఫోన్ చేసి నేను హాన్తో బ్రేకప్ చేసుకున్నావా లేదా అనేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. చేసుకున్నాను బ్రేకప్ అని అయితే చెప్తుంది అనమాట. మరలా హాన్ కనిపించి ఇంకొకసారి ఆలోచించు, నా గురించి ఇంకొకసారి ఆలోచించు, ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు, నేను చాలా బాగా చూసుకుంటాను, నీకు కష్టం అంటే తెలియకుండా చూసుకుంటాను అనేసి ఒక్క కీస్ అయితే పెడతాడనమాట. మన హీరోయిన్ అయితే కాసేపు ఓకే అనుకున్నా మళ్ళీ హీరోని దోసేసి వాళ్ళ నాన్న గుర్తొస్తాడేమో హీరోని దోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓ దగ్గర కూర్చొని ఫుల్గా బాధపడతా ఉంటుంది అనమాట రూమ్లో కూర్చుని. ఇంకా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపుగా ఇంకా హీరోని గురించి ఆలోచిస్తూ ఉంటే హీరో వైఫ్ అయితే ఫోన్ చేసి రా నీతో మాట్లాడాలని చెప్పి పిలిపిస్తుంది అనమాట. పిలిపించి ఇంక ఈవిడ కథ ఈవిడ చెప్తా ఉంటుంది, నువ్వు హాన్ను వదిలేసావా, పూర్తిగా వదిలేసావా లేదా, లేకపోతే చెప్పు నిన్ను చంపేస్తాను అనేసి ఇంకా బెదిరిస్తూ ఉంటే ఈ లోపుగా హాన్ వచ్చి తనని కాపాడటానికి ట్రై చేస్తుంటే నువ్వు ఇంకా దీన్ని వదలలేదా, దీన్నే పట్టుకున్నావా, నన్ను ఇంత చీట్ చేస్తున్నారా మీ ఎదురు కలిపి అనేసి హీరోకి ఒక కత్తి ఘాట్ అయితే పెడుతుంది అనమాట. ఇదే పంపించింది మళ్ళీ ఇదే వద్దంటుంది. అసలు దీనికి ఏమైనా బుర్ర ఉందో బుర్ర లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా హీరో అయితే హీరోయిన్ని కాపాడేసి తన ఎంప్లాయ్కి అయితే ఇచ్చేసి పంపించేస్తాడనమాట. ఇంకా హీరోగా చూసి ఫుల్ ఫీల్ అయిపోతూ ఇంకా హీరో దెబ్బకైతే మందు అయితే రాస్తుంది అనమాట. ఇంకా రాసాక ఇంకా హీరో అగ్రిమెంట్ చూపించి నువ్వు దీనిపైన సైన్ చెయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాదానివి అనేసి హీరోకి ఒక వాగ్దానం అయితే చేస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్ కూడా ఫుల్ గుసైపోయి మన ఓడికి బ్యాండేజ్తో పాటు ఒక లిఫ్ట్ కిస్ కూడా ఇచ్చేస్తుంది. అసలు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫుల్ ఆఫ్ రొమాన్స్లో మునిగిపోతారనమాట. ఇంక ఈ లోపుగా హీరో వైఫ్ దగ్గరికి వెళ్ళి హీరో అయితే మాట్లాడుతూ ఉంటాడు, నేను నీకు డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే ఇంకా చిట్టి కన్నా అంత సీన్ లేదు, నువ్వు ఏదేమైనా నువ్వు నాతోనే ఉండాలి, ఇప్పుడు నా బిడ్డకి నువ్వే ఫాదర్ కావాలి, నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్తావా సస్తావా లేదంటే నీ పదవి పోవాలా అనేటప్పటికి మనోడు మళ్ళీ పదవికి మెల్ట్ అయ్యి ఇంకా హీరోయిన్ని గాలికి వదిలేసి ఇంకా హీరో వైఫ్ ప్రెగ్నెన్సీ గురించి ఇది నా బేబీయే, మేమిద్దరం డైవర్స్ తీసుకోవట్లా, మా ఇద్దరి మధ్యన వచ్చిన రూమర్స్ అంతా ఫేక్, మేమిద్దరం అన్యోన్యమైన దంపతులం పత్తి పోసలం అనేసి అయితే ఇంటర్వ్యూ చేస్తాడు. అది చూసిన మన హీరోయిన్కి అయితే గుండె పగిలిపోతుంది అనమాట. ఈ నెత్తికేసి నేలకేసి బాధేయాలన్న ఫీల్ అయితే వస్తుంది. మన హీరోయిన్ ఏమో మన హీరోని ఫుల్గా బెదిరిస్తూ ఉంటుంది, నీకు నీ పదవి కావాలంటే నేను చెప్పినట్టు వినాల్సిందే, నేను చెప్పినట్టు ఆడాల్సిందే అనేసి అయితే చెప్తుంది అనమాట. అది విన్న మన హీరో ఏం చేస్తాడు, ఇంకా కాముగా ఊరుకుంటాడనమాట. మన హీరోకి కూడా ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నువ్వు ఎక్కడో దొరుకుతావు ఒక నొక్కుతాను బల్లిలాగా అతుకుపోతావు నేలకని అయితే మనసులో అనుకుంటాడనమాట. కాకపోతే ఇప్పుడు పైకి ఏదైనా అయితే చేయడనమాట, ఎందుకంటే పదవి పోతుంది కాబట్టి. ఇంకా మీడియా వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటారనమాట, మీ వైఫ్ని మీరు ఎంత లవ్ చేస్తున్నారు, ఎంత కేర్ చేస్తున్నారు అంటే మన హీరో గారు హీరోయిన్కి నేను నీ దగ్గరికి వస్తాను, నీతో మాట్లాడతానని అయితే ప్రామిస్ చేసి ఉంటాడు. ఇంకా కాకపోయేటప్పటికి హీరో వైఫ్ బెదిరించి ఇంకా తనతోటి ఇంటర్వ్యూలు అవి ఇప్పిస్తూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ మాత్రం పట్టుబదలని విక్రమార్కిని లాగా హీరో కోసం వెయిట్ చేస్తానే ఉంటుంది అనమాట. మన అంకుల్ అంటాడు, అస్సలు వాడు నీ దగ్గరికి రాడు, నువ్వు నాతో వచ్చేసాయి అని అయితే అంటాడనమాట. అయినా సరే వెయిట్ చేస్తాను అనేసి అక్కడ వెయిట్ చేసి హీరో రాకపోయేటప్పటికి ఇంకేం చేస్తుంది, అంకుల్ దగ్గరికే వెళ్తుంది అనమాట. అంకుల్ ఇంకా ఈ హీరోయిన్కి గీతోపదేశం చేస్తూ ఉంటాడు, నిన్ను ఎప్పుడూ రియల్గా లవ్ చేయలేదు, నేనే లవ్ చేశాను, నేనే నిన్ను నిజంగా కోరుకున్నాను, నీ గురించి నేనే ఆలోచించాను, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను నీ కోసం నిలబడ్డాను, నా పదవి కోసం కానీ నా ఆస్తి కోసం కానీ నేను ఎప్పుడు ఆలోచించలేదు, నీ కోసమే ఆలోచించానంటే చెప్పవలే సోదితి, నా హీరోయే నాకు
ఇష్టం అనేసి పాప చాలా గట్టిగా ఉంటదనమాట. మన అంకుల్ ఎన్ని చెప్పినా సరే అస్సలు వినిపించుకోదనమాట. నాకు హీరోనే ఇష్టం, నేను హీరోతోనే ఉంటాను ఇంకా అంటా ఉంటదనమాట. ఇంకా అంకుల్ ఏం చేస్తాడంటే టీవీ ఆన్ చేసి, ఇదిగో ఇదేనా ఈడి కోసమేనా నువ్వు ఎదురు చూస్తున్నది, చూసావా వాడి వైఫ్ తోటి ఎంత హ్యాపీగా ఉన్నాడో, వాడి వైఫ్ని తీసుకుని ఇలా హాస్పిటల్ చుట్టూ వాటి చుట్టూ తిరుగుతున్నాడు, వాడి మ్యారేజ్ లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వే వాడి కోసం ఎదురు చూసి నీ కెరియర్ని నీ గురించి నువ్వు మొత్తం కోల్పోతున్నావు అనేసి అని అనేటప్పటికి మన హీరోయిన్ అది చూసి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి, అయితే సరే నువ్వు నేను డన్ను ఆ హీరో ఫన్ను అనేసి అని అంటదనమాట. ఇంకేం చేస్తారు, ఇంక ఇద్దరు కలిపి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు, హీరోని ఎలా దెబ్బ కొట్టాలి ఎలాగా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంక ఈలోపు మన అంకుల్ గారికి ఆత్రం ఎక్కువైపోయి హీరో మీదకి కొంచెం చొరవ తీసుకోకపోతే హీరోయిన్ బాటిల్తో నెత్తి బదులు కొట్టి, నేను నీ గురించి ఒప్పుకున్నాను అంతే, నువ్వు అతి చనువు తీసుకుంటే నీ బుర్రకి ఇలాగే బద్దలు కొడతాను అనేది అంటదనమాట. ఇంకా తర్వాత సీన్లో ఆఫీస్కి వచ్చాక మిస్టర్ హాన్ తోటి అంటుంది, మిస్టర్ హాన్ నాతో చాలా జాగ్రత్తగా మాట్లాడు, నాకు గౌరవించి మాట్లాడితే నేర్చుకో, ఎందుకంటే నేను రేపటి నుంచి నీకు అత్తగారిని కాకపోతున్నాను అనేసి అని అనేటప్పటికి మన హాన్ చాలా బాధపడతాడు. ఇంకా తర్వాత సీన్లో వచ్చేటప్పటికి మన హీరోయిన్ తెగ వెతికిస్తూ టైప్ చేస్తూ చాలా కంగారుగా కనిపిస్తుంది. అప్పుడే అంకుల్ వచ్చి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో, అసలు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు అర్థమైంది, వాడు పంపిస్తేనే కదా నా దగ్గరికి వచ్చావు, నన్ను ఇంత నమ్మక ద్రోహం చేసినందుకు నీకు సరైన శిక్ష వేయబోతున్నాను, వాడి చావు తెలుసుకుని నువ్వు ఇదవుదు, వాడిని చంపడానికి నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను, వాడి చావు తర్వాతే నీతో నా పెళ్ళి అనగానే మన హీరోయిన్కి చాలా కోపం వచ్చి అంకుల్ని లాగి పెట్టి ఒకటి లెంపకాయ కొడుతుంది, నువ్వు నన్ను ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు, అంతా నీ చేయి జారిపోయింది అనేది అంటాడు. ఇంకా అక్కడి నుంచి మన హీరోయిన్ ఎలాగోలా తప్పించుకుని బయటకు వచ్చి హీరోయిన్ కాపాడటానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్నే కిడ్నాప్ చేస్తాడనమాట, మన హీరోయిన్ కాదు. ఇంకా మన హీరోయిన్ని కిడ్నాప్ చేసి అక్కడ కట్టేసి పెడతారనమాట. మన హీరోయిన్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను కాపాడండి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ కిడ్నాప్ చేసింది కూడా ఎవరంటే మన హీరో వైఫ్ లవర్ అనమాట, వాడు కిడ్నాప్ చేసి ఉంటాడు. అలాగే మన హీరోయిన్ని చంపడానికి మనుషులు పంపిస్తుంటే మన హీరో కూడా తప్పించుకుని హీరోయిన్ దగ్గరికి అయితే కాపాడటానికి అయితే వచ్చేసాడు అనమాట. మన హీరోయిన్ని ఎలాగోలా కాపాడేసి తీసుకువెళ్ళిపోతా ఉంటే వాడు చంపడానికి వెనకాల పడుతూ ఉంటే ఈ లోపుగా హీరో వైఫ్ వచ్చి వాళ్ళని వదిలేసే మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, మన బేబీ కోసమైనా ఆలోచించు అనే లోపు ఒక తోపు వచ్చేటప్పటికి తనకి మిస్ క్యారేజ్ అయిపోతుంది. తను ఫుల్ ఫ్రస్ట్రేషన్ తోటి ఈ బేబీ కోసమే నీతో ఉండాలనుకున్నా, ఈ బేబీయే లేదు కాబట్టి ఇంకా నీకు నాకు సంబంధం లేదని ఇంకా అక్కడ వాడిని వదిలేసి పోలీసులకి అయితే అప్ చెప్పేస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసేటప్పటికి అంకుల్ హీరోయిన్ తోటి ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట. హీరో గనక పదవిలో ఉండి హీరో హ్యాపీగా ఉండాలి అంటే గనక నువ్వు హీరో జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అనేసి తన చేతికి ఒక పెన్ డ్రైవ్ అయితే ఇస్తాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ ఏం చేస్తుందంటే, సరే అయితే నేను వెళ్ళిపోతాను హీరో జీవితంలో నుంచి, అతన్ని నువ్వేమి చేయకూడదు అంటే నేను మాటిస్తున్నాను, ఇంకా అతని జోలికి నేను వెళ్ళను, కానీ నువ్వు హీరో జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అని అయితే అంటాడనమాట. ఇంకా సరే అనేసి తను కూడా ఒప్పుకుని హీరో దగ్గరకు వచ్చి హీరోతోటి చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది అనమాట. ఎందుకు ఇంత ఎమోషనల్గా ఉన్నావు అనేసి హీరో కిస్ చేసి ఇంకా తనతోటైతే హక్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి హీరోయిన్ వెళ్ళిపోతున్నట్టుగా మనకైతే చూపిస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ రోజే వచ్చి హీరో వైఫ్ని అయితే అడుగుతాడనమాట, తను నువ్వేం చేసావు, తను ఎక్కడికి వెళ్ళింది, తన్ని ఏం చేసావు నువ్వు నాకు చెప్పు అంటే, లేదు తన ఇష్టం ప్రకారమే వెళ్ళిపోయింది, తను వెళ్ళిపోయే ముందు నాకు చెప్పింది తను నీ గురించే వెళ్ళిపోతున్నాను అనేసి, నువ్వు సంతోషంగా ఉండటం కోసమే తను వెళ్ళిపోయింది, నేనైతే ఏమీ చేయలేదు, నేను తనకి వ్యతిరేకంగా అయితే ఇంకేమీ చేయదలుచుకోలేదు అని అయితే అంటదనమాట. ఇంకా ఆ తర్వాత హీరో అనుకుంటాడు తను వెనక్కి తీసుకొచ్చే ముందు నేను కొన్ని పనులు అయితే చేయాలి అనేసి ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా మన అంకుల్ అయితే ఎగురుతూ ఉంటాడు, నీ పని అయిపోయింది, నువ్వు ఇంకా పదవి దిగిపోలి, ఈ పదవి నాదే అనేసి ఇంకా నా గింతలు గెంతేటప్పటికి మన హీరో అంటాడు, బాబు ఆగు, కంగారు పడకు, షుగర్ ఎక్కువ తెచ్చుకోకు అనేసి మన అంకుల్ని కంగారు పడకని చెప్పేసి ఇంకా పోలీసులు పిలిచి అంకుల్ చేసిన నేరాలు ఘోరాలు చట్టాలు అనేసి పోలీసులకి అప్పచెప్పేసి అంకుల్ని అయితే అరెస్ట్ చేపించేస్తారు. ఇంకా అందరూ కూడా మన వాడినే ఇంకా ఆఫీస్కి హెడ్గా భావించి, అంటే చైర్మన్, ఆఫీస్కి చైర్మన్ అయితే చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా మన హీరోకి ఫుల్ మద్దతు తెలిపి, నువ్వు నేను నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు అనేసి అయితే అనేటప్పటికి ఇంకా మామగారు అయితే గుర్రం సొత్తాడనమాట. ఇంకా ఏం చూసినా నాన్న ఇంకా అతనికి నాకు అవ్వదు అనేసి ఇంకా డైవర్స్ అయితే ఇచ్చేస్తుంది. మన హీరో అయితే హార్న్ తెచ్చుకుంటాం కోసం, అంటే మన హీరోయిన్ తెచ్చుకుంటాం కోసం అయితే వెళ్తా మామగారికి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చేసి అయితే వెళ్తాడు. ఇక మీదట తన్ని నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే కనుక అసలు ఎవరిని వదలను అనేసి మన హీరోయిన్
కోసం పరుగుని వెళ్తాడనమాట. ఎట్టకేలకి మన హీరోయిన్ అయితే కనిపెట్టేసి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళిద్దరూ జీవితంలో జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ తలుచుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపుగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి ఎలా ఉండాలనుకున్నావు, నీ కోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటే మన హీరోయిన్ కూడా చాలా ఏడుస్తుంది గైస్. అసలు వాళ్ళిద్దరిని చూసాక మనకి కూడా ఆటోమేటిక్గా ఎమోషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పటిదాకా చాలా ఫన్గా చెప్పాను, కానీ ఒక అమ్మాయి జీవితంలో ఇంత జరగకూడదు. అసలు వాళ్ళిద్దరూ హ్యాపీగా అలా చూసినప్పుడు నాకైతే భలేగా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళ జీవితాన్ని అయితే సాగించారు. ఇంకా హ్యాపీగా కిస్ చేసుకుని ఇంకా వాళ్ళిద్దరు అయితే ఒకటి అయిపోయారు. ఇంకా తర్వాత సీన్లో చూపిస్తే మన హీరో ఏదో వర్క్ చేసుకుంటా ఉంటే మన హీరోయిన్ మంచి నైట్ గౌన్లో వచ్చి, మిస్టర్ హాన్ ఇంకా పనేనా అనేటప్పటికి మన హీరో వచ్చి ఒక రింగ్ తొగిలిగి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నట్టు ఇంకా మూవీ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో